హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. అయితే నేను వీడియో మొత్తం లాంగ్ అవుతుందని నేను మొత్తం కట్టింగ్ అనేది పెట్టట్లేదండి, ఎందుకంటే నాకు టైం లేదు. కొన్ని అర్జెంట్ బ్లౌజులు అనేవి ఉన్నాయి, అందుకోసమని నేను ఓన్లీ హ్యాండ్దే చూపిస్తున్నాను. ఇక నార్మల్గా అంటే మన ప్రీవియస్ వీడియోలో అన్నీ నేను కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను కదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కృష్ణ ముకుంద మురారి నార్మల్ హ్యాండ్ అయితే మనం ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. కాకపోతే కింద నుంచి 3 ఇంచెస్ 4 ఇంచెస్ మన ఇష్టం అండి. ఇది నార్మల్ చిన్న హ్యాండే, 9 ఇంచెస్కి ఉంది. 10 ఇంచెస్ అయితే మాత్రం మనం 4 ఇంచెస్కి అనేది మార్కింగ్ చేసుకోవాలి. కానీ నేను 3.5కి ఒక మార్కింగ్ చేసుకొని మనకి చంక దగ్గర నుంచి డాట్ అంటే మార్కింగ్ ఉంది కదండి, దాని ముందుకి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఈ మార్కింగ్కి లైన్ అనేది కొట్టుకోవాలి. ఏ సైజ్ వాళ్ళకైనా మనం చంక దగ్గర కుట్టు దగ్గర ఒక డాట్ అనేది మార్కింగ్ అనేది చేసాం కదా, ఆ మార్కింగ్కి 2 ఇంచెస్కి ముందుకు పెట్టుకోవాలి. పఫ్ అనేది పైన మన ఇష్టం అండి, మనం ఎంత కావాలనుకుంటే అంత పెట్టవచ్చు. కానీ ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంది, అందుకోసమే నేను 2 ఇంచెస్కే తీసుకున్నాను. వెడల్పైన పొడవైనా అది మన ఇష్టం, మన చాయిసే. పఫ్ బాగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. 3 ఇంచెస్ కలా నేను నార్మల్గా 2 ఇంచెస్ 2.5 వరకు తీసుకున్నాను, సరిపోయింది. ఇలా కట్ చేసి పైన పార్ట్కి మాత్రం మన శారీలో పీస్ వేయాలి. ఇది బ్లౌజ్ పీస్లో వస్తుంది, అప్పుడు మనకి హ్యాండ్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనం కుచ్చు అనేది అక్కడ మార్కింగ్ పెట్టాను, కట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి కుచ్చులు అనేవి స్టార్ట్ చేయాలి ఆపోజిట్లో. అంతేనండి, చాలా ఈజీ. ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాను చూస్తున్నారు కదా. ఫస్ట్ మనం కుట్టు అనేది లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అనేది చేసుకుంటున్నాను, కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి నెక్స్ట్ పై పార్ట్ అనేది మనం శారీలో పీస్ తీసుకోవాలని చెప్పాను కదా, ఆ పీస్ మాత్రం నేను కొంచెం హ్యాండ్కి వచ్చేలాగా కొంచెం కట్ చేశానండి శారీలో నుంచి. ఇప్పుడు ఆ పార్ట్ వచ్చేసి దాని పైన పెట్టేసి కట్ చేసుకోవాలి, అంతే. సింపుల్గా అయిపోయింది, చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. చాలామందికి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చాలా డౌట్స్ ఉంటాయి. ఇక్కడ ఎంత తీసుకోవాలనేది మనకి, అదే మన పైన పఫ్కి వచ్చే దగ్గర ఎలా తీసుకోవాలనేది కొంచెం అర్థం కాదు కదండి. నాకు కూడా ఫస్ట్లో అర్థం కాలేదు, కుడుతూ ఉంటే అదే సెట్ అయిపోయింది. ఏ సైజ్ వరకైనా సేమ్ అలానే తీసుకోవాలి. కాకపోతే మన ఆది బ్లౌజ్ నుంచి కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకుంటే పఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లాగున్న వాళ్ళకైతే ఎక్స్ట్రా 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలా పెట్టుకుంటే పఫ్ అనేది బాగా వస్తుంది, నీట్గా కనబడుతుంది. చూడండి, నేను ఇది రివర్స్ తీస్తాను కిందనికి. కట్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా తిరుగుతుంది, అందుకోసమే అలా పెట్టాను. ఈ మధ్యలో నాకు వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే టైం ఉండట్లేదండి, అందుకోసమే నాకు చాలా లేట్ అయిపోయింది. ఇంత అర్జెంట్లో కూడా హ్యాండ్ వరకు తీద్దామన్నట్టుగా ఎట్లయినా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను కదా, అదేదో వీడియో తీస్తూ పక్కనే పెట్టేసాను, వీడియో రికార్డ్ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో డిజైన్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా నా వీడియోస్ అన్నీ చాలా సింపుల్గా, నా బ్లౌజ్ కుట్టడం కట్టింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటాయి. చాలా ఈజీగా వాటిని చూస్తూ మీరు కట్ చేసుకోవచ్చు. సేమ్ అదే మాదిరిగా ఇంకోటి కూడా అలానే చేసుకోవాలి. కింద నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకొని సేమ్ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రివర్స్, సేమ్ మనం ఫస్ట్ హ్యాండ్కి అయితే మనం ఎలా తీసుకున్నామో అలానే రివర్స్ అనేది తీసుకోవాలి. కట్స్ పెట్టుకొని రివర్స్ తిప్పేసుకోవడమే. దానిపైన నుండి ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్కు కుట్టుకున్నాం కదా కింద అంచు అనేది, నేను అది రివర్స్ తీయలేదండి పైన, అందుకోసం నేను పైపింగ్ అనేది చేస్తున్నాను. ఇది నేవీ బ్లూ క్లాత్తోనే. సేమ్ దాని పైనుంచి ఒక కుట్టు వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి అది తీసుకొని హ్యాండ్ పీస్ అనేది తీసుకొని దానికి నేను పైపింగ్ ఎలా చేస్తున్నాను చూడండి. మనం పైపింగ్ చేయరాకుండా ఉంటే మాత్రం మనం ఎలా చేయాలంటే మనం పైనే రివర్స్ తీసేసి కింద మనం హెమ్మింగ్ కోసం అని పట్టి వేసుకుంటాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. కానీ మేము హెమ్మింగ్ వేసుకోదండి, అందుకోసమే నేను ఇలా రివర్స్ తిప్పేసాను. కింద పైనే పైపింగ్ వేసుకుందామని. సరిపోవట్లేదు, కొంచెం పెద్ద పీస్ తీసుకున్నాను. సన్నగా పైపింగ్ వచ్చేలాగా నార్మల్గా వేసేసాను అట్లా. తర్వాత మనం కుట్టాక అది ఉంది కదా పైన పీస్ పఫ్, అది పెట్టేసుకొని జాయింట్ చేసుకోవడమే. తర్వాత మనం పఫ్ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఇలా స్టిచ్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయిపోయింది. కట్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా రౌండ్గా తిరుగుతుందని కట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. అయితే నేను ఫస్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టడం మర్చిపోయి డైరెక్ట్ కుట్టేసాను, అందుకే మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకొని తర్వాతకి వెనక్కి తిప్పేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోయింది. బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ బోట్ నెక్లా పెట్టాను. ఇది నార్మలే కదండి, అది కుట్టడం వీడియో తీయడం నాకు వీలు అవ్వట్లేదు, అందుకోసమే హ్యాండ్ వరకే తీసాను. మళ్ళీ లెంత్ బాగా అయిపోతుంది కదా అని చెప్పేసి అంతే. దానిపైన నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకొని ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పైన శారీ కలర్లో పీసు, అది అనేది దీనికి జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని అంతే అయిపోయింది. దాని మించి వెళ్ళి మనం ఒక స్టిచ్ అనేది వేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. పైన పఫ్ అనేది ఎలా పెట్టుకోవాలి, మనం ఇంతకుముందు కట్టింగ్లో మనం అవి కట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలనేది ఇప్పుడు వాటిని చూసుకుంటూ ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఆపోజిట్లో వచ్చేలా పెట్టుకోవాలండి. ఎప్పుడైనా కుచ్చులు మస్తు నీట్గా బాగా వస్తాయి అన్నట్టు. అంతే, ఇటు అంటే ఎదురుగా చూసేలాగా ఆపోజిట్లో ఉంటే పఫ్ బాగా నిలబడుతుంది, చూడ్డానికి లుక్ సూపర్గా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది పఫ్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది. అంతే, చాలా ఈజీ. ఇంకో హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. అది నేను బ్లౌజ్కి అనేది అటాచ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలామందికి వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.